హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. 6 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ 6 ప్రాపర్టీస్ని ఒకసారి చదవండి. మీరు ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని వీటిని మనము కంప్లీట్ చేస్తామన్నమాట. సో ప్రూవ్ దట్ డిటర్మినెంట్ ఆఫ్ 1 1 1 ABC B plus C C plus A A plus B equal 0 అని ప్రూవ్ చేయమన్నాడు. నేనేం చేస్తా అంటే మనకి థర్డ్ ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ ఏంటంటే ఏవైనా 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఈక్వల్గా ఉంటే 0 అన్నమాట. ఆ డిటర్మినెంట్ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేయకుండానే 0 అని మనకు తెలుస్తుంది అన్నమాట. సో నేనేం చేస్తున్నా అంటే ఈ సెకండ్ రోని తీసుకొచ్చి థర్డ్ రోలో యాడ్ చేస్తాను. సో R3 గివ్స్ రైజ్ టు R3 ప్లస్ R2 చేస్తున్నాను. రెండింటిని యాడ్ చేసేసి R3లో రాస్తున్నాను. అది ఎలా కన్వర్ట్ అవుతుందో చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ 1 R1ని మార్చట్లేను, 1 1 1. R2ని కూడా మార్చట్లేను, ABC. R3ని కన్వర్ట్ చేస్తున్నా. ఎలా కన్వర్ట్ చేస్తున్నా? R3 ప్లస్ R2 చేస్తున్నాను. సో A ప్లస్ B ప్లస్ C అండ్ ఇది కూడా A ప్లస్ B ప్లస్ C వస్తుంది. ఇది కూడా A ప్లస్ B ప్లస్ C వస్తుంది. యాడ్ A ప్లస్ B ప్లస్ C ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 1 1 1 A B C. ఇది కూడా కామన్ తీసేసరికి దాని ప్లేస్లో 1 వస్తుంది, 1 వస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ R1 and R3 are identical. So therefore it equals to A plus B plus C ఇంటూ ఈ డిటర్మినెంట్ వాల్యూ ఇంతకుముందే చెప్పా కదా, 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఈక్వల్గా ఉంటే ఆ డిటర్మినెంట్ వాల్యూ 0 అని మనకు తెలుస్తుంది. సో ఇట్ ఈక్వల్స్ టు 0. ప్రూవ్ దట్ డిటర్మినెంట్ ఆఫ్ 1 1 1 ABC A స్క్వేర్ B స్క్వేర్ C స్క్వేర్ ఈక్వల్ ఇదని ప్రూవ్ చేయమన్నాడు. 3 1లు కనిపిస్తే రెండింటిని 0 చేసేసేయాలి. ఎందుకు 0 చేయాలంటే మిగిలిన 1తో మనం లాప్లాస్ ఎక్స్పాన్షన్ చేస్తే మనకు క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోద్ది అనమాట. సో నేను R2లో ఉన్న 1ని R3లో ఉన్న 1ని 0 చేస్తున్నా. R2 మైనస్ R1 చేస్తా. 1 మైనస్ 1 అంటే 0నే కదా. సో R3 మీద ఒక ప్రాపర్టీ రాస్తున్నా. R3 గివ్స్ రైజ్ టు R3 మైనస్ R1 చేస్తాను. సో ఇట్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ A1 R1ని మార్చట్లే నేను, 1 A స్క్వేర్. R2ని కన్వర్ట్ చేస్తున్నా. ఎలా? 1 మైనస్ 1 నెక్స్ట్ B మైనస్ A అవుతుంది. ఒకటే 1 మైనస్ 1 ఒకటే చేంజ్ అవ్వదు, ఆ రో మొత్తం చేంజ్ అయిపోద్ది అనమాట. B స్క్వేర్ మైనస్ A స్క్వేర్. నెక్స్ట్ R3 కండిషన్, R3 మైనస్ R అన్నాం, 1 మైనస్ 1 అండ్ C మైనస్ A C స్క్వేర్ మైనస్ A స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ A స్క్వేర్ 0 B మైనస్ A. దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నా అంటే నేను A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఫార్ములా ఉందిగా మనకి, A ప్లస్ B ఇంటూ A మైనస్ B అని మనకు తెలుసు. సో దానిలాగా కన్వర్ట్ చేస్తా. B ప్లస్ A ఇంటూ B మైనస్ A. నెక్స్ట్ 0 B C మైనస్ A C ప్లస్ A ఇంటూ C మైనస్ A లాగా కన్వర్ట్ చేసేదాన్ని నేను. ఇట్ ఈక్వల్స్ టు ఇప్పుడు నేను R2లోంచి B మైనస్ A ఉంది, B మైనస్ A ఉంది, కామన్ తీసాను. B మైనస్ A కామన్ తీసాను. నెక్స్ట్ R3లోంచి కూడా C మైనస్ A కామన్ తీస్తున్నాను, కామన్ ఉంది కాబట్టి. డిటర్మినెంట్ ఆఫ్ 1 A స్క్వేర్ 0 1 B ప్లస్ A. ఇక్కడ 0 1 C ప్లస్ A. B మైనస్ A ఇంటూ C మైనస్ A ఇంటూ నేను 1తో ఎక్స్పాండ్ చేసేస్తా, కాలం పరంగా ఎక్స్పాండ్ చేస్తాను, లాప్లాస్ ఎక్స్పాన్షన్ ఇంటూ 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 1 B ప్లస్ A ప్లస్ A. 0 ఇంటూ సంథింగ్ 0, ఇంకొకటి 0 ఇంటూ సంథింగ్ 0. సో వాటిని నేను రాయట్లేను, 0లు అయిపోతాయి కాబట్టి. ఇట్ ఈక్వల్స్ టు B మైనస్ A ఇంటూ C మైనస్ A ఇంటూ 1 ఇంటూ సంథింగ్ అంటే మళ్ళీ అదే డిటర్మినెంట్ వస్తుంది మనకి. 1 ఇంటూ C ప్లస్ A మైనస్ 1 ఇంటూ B ప్లస్ A. ఇక్కడ రాస్తాను. ఇట్ ఈక్వల్స్ టు B మైనస్ A ఇంటూ C మైనస్ A ఇంటూ 1తో మల్టిప్లై చేస్తే C ప్లస్ A మైనస్ B మైనస్ A. ఇట్ ఈక్వల్స్ టు B మైనస్ A ఇంటూ C మైనస్ A ఇంటూ A గెట్ క్యాన్సిల్. సో C మైనస్ B మిగిలింది మనకి. సో ఓవరాల్గా ఆన్సర్ వచ్చిందా అంటే రాలేదు మనకి, A మైనస్ B ఉండాలి. ఇక్కడ మైనస్ కామన్ తీస్తాను నేను.
మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి. నెక్స్ట్ బి మైనస్ లాస్ట్ బ్రాకెట్ నుంచి కూడా నేను మైనస్ కామన్ తీస్తాను, సి మైనస్ ఏ ఇంటూ మైనస్ ఆఫ్ బి మైనస్ సి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది అనమాట, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ సి. ఇఫ్ ఒమేగా ఈజ్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ప్రూవ్ దట్ డిటర్మినెంట్ ఆఫ్ సంథింగ్, ఇలా ప్రాబ్లం ఇచ్చాడు మనకి. దీని మీనింగ్ ఏంటంటే ఒమేగా ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అంటే డబ్ల్యూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 ఈక్వల్ 0 అనమాట. సో నేనేం చేస్తా అంటే C1 C2 C3ని యాడ్ చేసి C1లో రాసేస్తా, అప్పుడు మనకి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 వచ్చేస్తుంది. సో నేనేం చేస్తున్నా అంటే C1 గివ్స్ రైజ్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 చేస్తున్నాను. డిటర్మినెంట్ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఒమేగా, వాటిని మూడింటిని యాడ్ చేసి C1లో రాశాను నేను. నెక్స్ట్ మిగిలిన C2ని మార్చట్లే నేను, ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా, వాటిని మార్చలేదు నేను, జస్ట్ ఫస్ట్ కాలంని మాత్రమే కన్వర్ట్ చేశాను. సో ఇది దీంట్లో ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 ఉంది, ఒమేగా స్క్వేర్ ప్లస్ ప్రతి దాంట్లో సేమ్ ఉన్నాయి. మనకి కావాల్సిన సిన్స్ మనం ఇక్కడ రాసాను చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో సేమ్ వచ్చేసింది, వాటి ప్లేస్లలో 0 రాసేసండి. 0 0 0 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఈక్వల్స్ టు, ఒక రోలో కానీ కాలంలో కానీ అన్ని జీరోలు ఉంటే ఆ డిటర్మినెంట్ వాల్యూ 0 అయిపోద్ది, ఈక్వల్స్ టు 0. ఇక్కడ నేనేం చేస్తా అంటే ఇప్పుడు C1 gives rise to C1 plus C2 plus C3 చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, 2a అయింది, బిని కూడా యాడ్ చేస్తే 2b అయింది, సేమ్ అయిపోతాయి అన్నమాట. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ 2c ప్లస్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ సి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2a ప్లస్ బి. నెక్స్ట్ సి ప్లస్ ఏ ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ 2b. నెక్స్ట్ వీటిని మా కన్వర్ట్ చేయట్లే నేను, ఏ బి ప్లస్ సి ప్లస్ 2a, ఏ బి బి సి ప్లస్ ఏ ప్లస్ 2b. సో ఇక్కడ చూడండి, ప్రతి ఈ కాలంలో ఆ వాల్యూస్ అన్నీ సేమ్ ఉన్నాయి. దీంట్లోంచి నేను 2 కామన్ తీసి రాస్తాను, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాయొచ్చు. 2 ఏలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, 2 సిలు ఉన్నాయి. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాయొచ్చు దీన్ని కూడా. సో 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ ఏ బి ప్లస్ సి ప్లస్ 2a, ఏ బి బి సి ప్లస్ ఏ ప్లస్ 2b. కామన్ తీసేస్తాను నేను, కామన్ తీయొచ్చు అని చెప్పా కదా, ఇట్ ఇంప్లాయిస్ కామన్ తీసి రాస్తాను. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 1 ఏ బి బి ప్లస్ సి ప్లస్ 2a, బి ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2b, R2 minus R1, R3 gives rise to R3 minus R1. సో డిటర్మినెంట్ ఆఫ్ 1, R1 ని మార్చట్లే నేను, సేమ్ రాస్తున్నాను, ఏ బి. 1 minus 1 ఏమైంది అంటే 0 అయిపోద్ది. బి ప్లస్ సి ప్లస్ 2a మైనస్ ఏ, బి మైనస్ బి. నెక్స్ట్ 1 minus 1 0, ఏ మైనస్ ఏ, సి ప్లస్ ఏ ప్లస్ 2b మైనస్ బి. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి 1 ఏ బి 0, ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది ఇక్కడ, 0 0 0 ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. సో ఇట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 1తో ఎక్స్పాండ్ చేస్తాను నేను, 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి 0 0 ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 1తో ఎక్స్పాండ్ చేస్తే సేమ్ ఉంటుంది మళ్ళీ. సో ఏడి మైనస్ బీసీ కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి
హోల్ స్క్వేర్ మైనస్ 0. సో ఓవరాల్గా మనకి 2 ఇంటూ a ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అయిపోద్ది. ఈ బ్రాకెట్ ఇంటూ ఇది స్క్వేర్ ఉంది కాబట్టి 3 అయిపోద్ది. దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. ప్రూవ్ దట్ డిటర్మినెంట్ ఆఫ్ 1 1 1 ఏబిసి ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఇది ప్రూవ్ చేయమన్నాడు. సో నేను కాలం పరంగా వీటిని కాలమ్స్లలో ఉన్నాయి కాబట్టి C2ని 0 చేస్తాను. C2 గివ్స్ రైస్ టు C2 మైనస్ C1. C3ని 0 చేస్తాను. C3 మైనస్ C1. సో డిటర్మినెంట్ ఆఫ్ 1 మనం C1ని మార్చట్లేం కాబట్టి సేమ్ రాసేస్తున్నాను. ఏ క్యూబ్ 0 b మైనస్ a b క్యూబ్ మైనస్ a క్యూబ్. నెక్స్ట్ 0 c క్యూబ్ మైనస్ a క్యూబ్. a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా ఏంటి మరి? a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ అన్నమాట. సో ఆ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిటర్మినెంట్ ఆఫ్ 1 0 0 a b మైనస్ a c మైనస్ a క్యూబ్ b మైనస్ a ఇంటూ b స్క్వేర్ ప్లస్ ba ప్లస్ a స్క్వేర్. నెక్స్ట్ దీన్ని కన్వర్ట్ చేస్తున్న లాస్ట్ టర్మ్ని c మైనస్ a ఇంటూ c స్క్వేర్ ప్లస్ ca ప్లస్ a స్క్వేర్. సెకండ్ కాలంలో b మైనస్ a ఉంది. సో b మైనస్ a కామన్ తీసేస్తాం. థర్డ్ కాలంలో c మైనస్ a కామన్ ఉంది. c మైనస్ a కామన్ తీసేస్తాం. డిటర్మినెంట్ ఆఫ్ 0 0 a 1 1 a క్యూబ్ b స్క్వేర్ ప్లస్ ba ప్లస్ a స్క్వేర్. నెక్స్ట్ c స్క్వేర్ ప్లస్ ca ప్లస్ a స్క్వేర్. b మైనస్ a ఇంటూ c మైనస్ a ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇక డిటర్మినెంట్ ఆఫ్ 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 1 1 b స్క్వేర్ ప్లస్ ba ప్లస్ a స్క్వేర్. c స్క్వేర్ ప్లస్ ca ప్లస్ a స్క్వేర్. మిగిలిన 0తో ఎక్స్పాండ్ చేసిన 0 అయిపోద్ది కాబట్టి మనం వాటిని పట్టించుకోవడం అవసరం లేదు. b మైనస్ a ఇంటూ c మైనస్ a ఇంటూ 1 ఇంటూ 1తో మల్టిప్లై చేసినా మళ్ళీ సేమ్ అదే వస్తుంది కాబట్టి 1 ఇంటూ c స్క్వేర్ ప్లస్ ca ప్లస్ a స్క్వేర్ మైనస్ 1 ఇంటూ b స్క్వేర్ ప్లస్ ba ప్లస్ a స్క్వేర్. b మైనస్ a ఇంటూ c మైనస్ a ఇంటూ c స్క్వేర్ ప్లస్ ca ప్లస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ ba మైనస్ a స్క్వేర్. a క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ c స్క్వేర్ ప్లస్ ca మైనస్ b స్క్వేర్ మైనస్ ba. ఇట్ ఈక్వల్స్ టు b మైనస్ a ఇంటూ c మైనస్ a ఇంటూ ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, వీటిలోంచి నేను దీన్ని ఎలా రాస్తా అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో ఈ రెండింటిని నేను కన్వర్ట్ చేస్తున్నాను. c ప్లస్ b ఇంటూ c మైనస్ b. ఈ టర్మ్స్లోంచి నేను మైనస్ ప్లస్ a కామన్ తీస్తాను. a కామన్ తీస్తే c మైనస్ b మిగులుద్ది అక్కడ. సో అగైన్ ఇట్ ఈక్వల్స్ టు b మైనస్ a ఇంటూ c మైనస్ a ఇంటూ అగైన్ c మైనస్ b కామన్ తీస్తాను. c మైనస్ b అగైన్ కామన్. మనకు మిగిలేది ఎంత అంటే c ప్లస్ b ప్లస్ a వస్తుంది. b మైనస్ a ఇంటూ c మైనస్ a ఇంటూ ఇక్కడ c మైనస్ b ఇంటూ a ప్లస్ b ప్లస్ c వచ్చింది మనకి. బట్ మనకి కావాల్సిన టర్మ్స్ a మైనస్ b ఉండాలి, b మైనస్ a ఉంది, మైనస్ కామన్ తీస్తా. ఇక్కడ ఈ టర్మ్లోంచి కూడా మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో a మైనస్ b ఇంటూ b మైనస్ c ఇంటూ c మైనస్ a ఇంటూ a ప్లస్ b ప్లస్ c. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.